ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 70% పనులు పూర్తి చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంగా మార్చిన పరిస్థితి నెలకొంది. మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా ఎంత శాతం పూర్తి అవ్వాల్సి ఉంది అనే దాని మీద సమీక్ష చేసి కేంద్రం నుంచి నిధులు సేకరించి రాబోయే 2.5 సంవత్సరాలలో పోలవరం పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. దీనిపై మరింత సమాచారం పోలవరం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు సందర్శన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పోలవరం సందర్శనకైతే చంద్రబాబు నాయుడు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఏదైతే పోలవరాన్ని సోమవారంగా మార్చుకున్న సందర్భంలో ఎన్నోసార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన నేపథ్యంలో ఎంతవరకు పనులు అయినాయి అనే దాని మీద కూడా ఒక సమీక్ష ఈరోజు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా దాదాపు 70% ఇది పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపథ్యంలో 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు పనులు అయినాయి అనే దాని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి ఈరోజు మొత్తం పోలవరం సందర్శన జరిగిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఎంత అవసరము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు నిధులు సేకరించవచ్చు, ఎంతవరకు పనులు అయినాయి, ఇంకెంత పనులు అవ్వాలి, ఏదైనా ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తిగా పూర్తయ్యేటట్టు కూడా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, దీని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి ఎంతవరకు పనులు పూర్తి అయినాయి, ఇంకెంత పనులు పూర్తి అవ్వాలనే దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సందర్శన ఇదే వ్యూ పాయింట్లు కూడా సందర్శించి కిందకి అదే సమీక్ష కూడా నిర్వహించి అనంతరం ఎంతవరకు పనులు అవుతున్నాయి అనే దాని మీద కూడా సమీక్ష నిర్వహించి అనంతరం ఇక్కడి నుంచి కూడా విజయవాడ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో కొండలరావు, పోలవరం నుంచి.